ఇన్ని ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఒకే మంత్లో రావడం గతంలో మీరు ఎప్పుడు చూసి ఉండరు. నవంబర్ అయితే ఫ్లాగ్షిప్స్తో మోతం మోగిపోనుంది. వెల్కమ్ టు టెక్24. ఈ వీడియోలో నవంబర్లో రాబోతున్న బెస్ట్ మొబైల్స్ ఏంటి, అవి ఏ ప్రైస్ రేంజ్లో వచ్చే అవకాశం ఉంది, ఏ డేట్స్లో ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉందో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే OnePlus 14 అయితే వీళ్ళు తీసుకురావట్లేదు. చైనాలో వీళ్ళు 4ను అపశకునంగా భావిస్తారు కాబట్టి సో 14ని స్కిప్ చేసి డైరెక్ట్గా OnePlus 15 అయితే లాంచ్ చేస్తున్నారు. అక్టోబర్ 27న అక్కడ లాంచ్ అవుతుంది. నవంబర్ 13న లీక్స్ ప్రకారం ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ప్రైసింగ్ అరౌండ్ 75,000లో అయితే ఇండియాలో లాంచ్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈసారి OnePlus 15లో మెయిన్గా డిజైన్ అండ్ కెమెరాస్లో చేంజెస్ని అయితే అబ్జర్వ్ చేయొచ్చు. OnePlus 13s లాంటి డిజైన్ తోటే OnePlus 15 కూడా రాబోతుంది. అండ్ కెమెరాస్లో కూడా సో ఇప్పుడు అఫీషియల్గా OnePlus Hasselblad బ్రాండింగ్ అయితే వదులుకుంది. వాళ్ళ ఓన్ డీటెయిల్ మ్యాక్స్ ఇంజిన్తో కెమెరాస్ని అయితే తీసుకొస్తున్నారు. సో ఇదైతే ఇమేజ్ ప్రాసెసింగ్లో యూజ్ అవుతుంది. ఇంకా OnePlus 15 యొక్క స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే 1.5K రెజల్యూషన్ ఉన్న 165 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న AMOLED డిస్ప్లేతో రాబోతుంది. ఒక విధంగా ఇది డౌన్ గ్రేడ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే లాస్ట్ టైం OnePlus 13లో మనకి సో వీళ్ళు 2K ప్యానల్ని అయితే యూజ్ చేశారు. ఈసారి 1.5K రెజల్యూషన్ తోటే వస్తుంది. కాకపోతే ఈసారి హయ్యర్ 165 Hz రిఫ్రెష్ రేట్తో అయితే డిస్ప్లే ఉండబోతుంది. అండ్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్తో 7300 mAh బ్యాటరీ, 120 వాట్ సూపర్ వోక్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్తో, IP6869 రేటింగ్తో, అండ్ బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్ 50 MP, సోనీ లిడ్ 700 సెన్సార్ 50 MP, Samsung J5 అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ 50 MP, 3.5x టెలిఫోటో లెన్స్తో రాబోతుంది. ఫ్రంట్ 32 MP సెల్ఫీ కెమెరా అయితే OnePlus 15లో ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ చూస్తే OnePlus నుంచే OnePlus 15R కూడా సేమ్ అదే టైంలో అదే డేట్ లేదా కొన్ని డేస్ ఆగైతే లాంచ్ చేసే అవకాశం ఉంది. 15R 40,000 ప్రైస్ రేంజ్లో ఇండియాలో లాంచ్ జరిగే అవకాశం అయితే ఉంది 13Rకి సక్సెసర్గా. ఇంకా ఈ 15R యొక్క స్పెక్స్ చూస్తే ఇది స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్తో రాబోతుంది. 7800 mAh బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. ఇంకా అండర్ 50K బడ్జెట్లో OnePlusకు ఉన్న మేజర్ కంప్లైంట్ IP రేటింగ్ ఇవ్వకపోవడం. బట్ దీంట్లో ఈసారి వీళ్ళు IP69 రేటింగ్ని కూడా యాడ్ చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. కాకపోతే కెమెరాస్లో మాత్రం ఈసారి టెలిఫోటో లెన్స్ని తీసేసే ఛాన్సెస్ ఉన్నట్లయితే తెలుస్తుంది. సో అలా చేస్తే మాత్రం డౌన్ గ్రేడే. అండ్ రిమైనింగ్ లీక్డ్ స్పెక్స్ చూస్తే 6.78 ఇంచ్ 1.5K రెజల్యూషన్ ఉన్న AMOLED డిస్ప్లే, స్టీరియో స్పీకర్స్, బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ సెన్సార్, ఫ్రంట్ 32 MP సెల్ఫీ కెమెరాతో రాబోతుంది. అండ్ నెక్స్ట్ ఇది iQOO 15 నవంబర్ 2nd వీక్ అయితే ఇండియాలో లాంచ్ అవ్వబోతుంది. ఇది డైరెక్ట్ గా OnePlus 15కి కాంపిటీషన్ ఇస్తుంది. అది కూడా 10,000 to 15,000 తక్కువ ప్రైస్ రేంజ్ లో లాంచ్ చేస్తారు. మనకు తెలిసిందే గేమింగ్ పరంగా iQOOని ఆండ్రాయిడ్ లో కొట్టే మొబైల్స్ అయితే లేవు. బట్ ఎవరైతే లైవ్ స్ట్రీమ్ చేయాలనుకుంటారో వాళ్ళకి iQOO మొబైల్స్ అయితే సూట్ అయ్యేవి కాదు. ఎందుకంటే సో iQOO మొబైల్స్ ఇప్పటి వరకు మనకి USB 2.0 పోర్ట్ తోటే వచ్చాయి. బట్ ఈసారి USB 3.2 Gen 1 పోర్ట్ని అయితే తీసుకురాబోతున్నారు. దీనివల్ల ఫాస్టర్ డేటా ట్రాన్స్ఫర్స్ మాత్రమే కాదు, సో ఎవరైతే గేమ్ స్ట్రీమర్స్ ఉంటారో వాళ్ళు ఎల్గాటోని కనెక్ట్ చేసుకొని స్ట్రీమ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఈసారి యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా చేంజ్ అవ్వబోతుంది. సో ఫన్ టచ్ OS బదులు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆరిజిన్ OSతో అయితే రాబోతుంది. సో బెటర్ యానిమేషన్, బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు. ఇంకా బెటర్ కెమెరాస్ అండ్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో ఈ iQOO 15 అయితే ఉండబోతుంది. డీటెయిల్ స్పెసిఫికేషన్స్ అయితే మీరు స్క్రీన్ పై చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది Realme GT8 Pro నవంబర్ 1st వీక్ అయితే ఇండియాలో లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నేను వీడియో షూట్ చేసే కాసేపటి క్రితమే ఇది చైనాలో అయితే లాంచ్ అయింది అగ్రెసివ్ ప్రైస్తో. సో చైనీస్ కరెన్సీని ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే 49,999గా అయితే వచ్చింది. ఇండియాలో అదే ప్రైస్ రేంజ్లో దానికి దగ్గరగా తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది మన ఇండియాలో స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్తో రాబోతున్న ఫస్ట్ మొబైల్. దీన్ని రియల్మీ అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది. స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 కాదు, 2K డిస్ప్లే, IP69 రేటింగ్, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్, రికోజియర్ యాంటీ గ్లేర్ బ్రాండ్ కొలాబరేషన్తో కెమెరాస్లో ఇంప్రూవ్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ 200 MP టెలిఫోటో లెన్స్, ఇలా చాలా ఫ్లాగ్షిప్ ఫీచర్స్తో అయితే ఈ మొబైల్ని అయితే తీసుకొస్తున్నారు. చూడాలి. Realme GT Pro వర్షన్ అయితే ఎప్పుడు ఇండియాలో అంతగా సేల్స్ కాలేదు. స్టాండర్డ్ GT నెంబర్ సేల్ అయితే బాగానే జరిగింది. ఈసారి ఏమవుతుందో ఈ GT8 Pro వేచి చూడాలి ఇండియాలో. నెక్స్ట్ ఇది Realme GT8. ఇది కూడా నవంబర్ 1st వీకే ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.
సో చైనీస్లో లాంచ్ అయిన ప్రైస్ని ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే నియర్లీ 35,000లో అయితే లాంచ్ జరిగే అవకాశం ఉంది. ఈ మొబైల్ కూడా సో GT8 Proతో పాటే చైనాలో అయితే లాంచ్ అయింది. సో ఇది మాత్రం అసలు మైండ్ బ్లోయింగ్ ప్రైస్లో తీసుకొచ్చారు. అక్కడ ఇండియాలో కొంచెం పెంచొచ్చు. సో ఇది కూడా స్పెక్స్ పరంగా హ్యూజ్ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయి. స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్తో 50 MP పెరిస్కోపిక్ లెన్స్తో 2K డిస్ప్లేతో ఇంకా IP రేటింగ్ అన్నీ ఉన్నాయి. 7000 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. కాకపోతే ఫ్రంట్ కెమెరా మాత్రం 16 మెగాపిక్సెల్ ఇచ్చారు. అగ్రెసివ్ ప్రైస్తో తీసుకొస్తే మాత్రం ఈ రియల్మీ GT8 కిల్లర్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ షామీ కూడా షామీ 17 సిరీస్ని అయితే నెక్స్ట్ మంత్ లాంచ్ చేయబోతుంది. షామీ 17 Pro అండ్ షామీ 17ని. షామీ 17 Pro మనకి 80 నుంచి 90,000 వరకు ఉండొచ్చు. ఇన్ కేస్ ఇండియాలో లాంచ్ అయితే ఖచ్చితంగా ఇండియాలో లాంచ్ అవుతుందా లేదా అనేది ప్రో వరకు అయితే చెప్పలేం. అండ్ షామీ 17 మాత్రం పక్కా వస్తుంది. 50 నుంచి 60,000 మధ్య ప్రైస్ రేంజ్లో ఇండియాలో అయితే లాంచ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. రెండింటికి సంబంధించి డీటెయిల్ స్పెసిఫికేషన్ స్క్రీన్పై ఉంచుతాను, ఒకసారి పాజ్ చేసి అయితే చెక్ చేయండి. యాజ్ ఆఫ్ నౌ నాకైతే ఈ రెండు అంత ఎగ్జైటింగ్గా అనిపించలేదు. ఎందుకంటే వివో X సిరీస్, X300 సిరీస్, ఒప్పో ఫైండ్ X9 సిరీస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. షామీ 17 సిరీస్తో పోలిస్తే ఆండ్రాయిడ్లో అఫోర్డబుల్ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ కోసం సో చూద్దాం. ఏమైనా అగ్రెసివ్ ప్రైస్తో తెస్తే వాటితో కంపేర్ చేస్తే ఇవి ఎంతో కొంత సేల్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి, మెయిన్గా ఆఫ్లైన్లో. అండ్ నెక్స్ట్ది వివో X300 సిరీస్ నవంబర్ లాస్ట్ వీక్ లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఇండియాలో లాంచ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ వివో X300 Pro ప్రైస్ మనకి సో నియర్లీ 1 lakh అయితే ఉండొచ్చు. అండ్ X300 నియర్లీ 65,000 ఉండే అవకాశాలు ఉన్నాయి. మనకు తెలిసింది గత కొన్ని ఇయర్స్గా 4-5 ఇయర్స్గా అయితే కెమెరాస్లో ఆండ్రాయిడ్లో క్రేజీ అంటే క్రేజీ అప్గ్రేడ్స్ అయితే వస్తున్నాయి X సిరీస్లో. ఈసారి కూడా X300 Pro, X300 కెమెరాస్ అయితే ఆల్రెడీ గ్లోబల్గా లాంచ్ అయింది. మనకి రివ్యూస్, కెమెరా కంపారిజన్స్ కూడా వచ్చాయి కాబట్టి చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. నేను కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను మన ఛానల్లో కెమెరా టెస్ట్ చేయడానికి, మెయిన్గా ఈ iPhone 17 Pro Maxతో కంపేర్ చేయడానికి మన ఛానల్లో వీటికి సంబంధించిన అన్బాక్సింగ్ రివ్యూస్ అయితే డెఫినెట్గా వస్తాయి. అండ్ నెక్స్ట్ ఒప్పో కూడా వివో వస్తే షామీ వస్తే మేము ఎందుకు తగ్గుతామని నవంబర్లోనే ఒప్పో ఫైండ్ X9 సిరీస్ని అయితే ఇండియాకి తీసుకురాబోతున్నట్లయితే తెలుస్తుంది. ఎక్స్పెక్టెడ్ డేట్ నవంబర్ 18th. అండ్ ఫైండ్ X9 Pro సేమ్ మనకి X300 Pro ప్రైస్ని అయితే మ్యాచ్ చేస్తుంది, నియర్లీ 1 lakh. అండ్ ఫైండ్ X9 నియర్లీ 65,000లో వస్తుంది. కెమెరాస్ పరంగా ఫైండ్ సిరీస్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. కాకపోతే X9 Pro ఈసారి X300 Pro కన్నా బెటర్గా ఉంటుందా లేదా అనేది అయితే మనం ప్రాక్టికల్గా సైడ్ బై సైడ్ అయితే టెస్ట్ చేయాల్సిందే. రెండు కూడా ఎక్సలెంట్ కెమెరాస్తో అయితే రాబోతున్నాయి. అండ్ రిమైనింగ్ ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. ఫైండ్ X9 అండ్ ఫైండ్ X9 Proకి సంబంధించిన డీటెయిల్ స్పెసిఫికేషన్ స్క్రీన్పై ఉంచుతాను, ఒకసారి అయితే పాజ్ చేసి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ అఫోర్డబుల్ మొబైల్స్ చూస్తే లావా అగ్ని 4 నవంబర్ మిడ్లో అయితే లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అరౌండ్ 25,000లో. ఈ మొబైల్ గురించి మనం ప్రీవియస్లీ కూడా డిస్కస్ చేసాం. 2 months బ్యాక్ నుంచే రూమర్స్ వస్తున్నాయి, ఇది వస్తుంది అది వస్తుందని, ఇంకా రాలేదు. బట్ లావా వాళ్ళు రీసెంట్గా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ మొబైల్ అయితే చాలా మంచి స్పెక్స్తో వస్తుంది. మెయిన్గా గేమర్స్ని టార్గెట్ చేసి ఈ మొబైల్ని అయితే తీసుకొస్తున్నారు. దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. లైక్ రియల్మీ P3 Ultra ఉంది కదా, సేమ్ ప్రాసెసర్ని అయితే ఇందులో యూజ్ చేశారు. UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. అండ్ 7000 mAh బ్యాటరీ, 50 MP మెయిన్ కెమెరా విత్ OISతో వస్తుంది. బట్ ప్రైసింగ్ ఇంకొంచెం అగ్రెసివ్గా తీసుకొస్తే బాగుండేది, ఎందుకంటే 25,000 అంటే కొంచెం ఎక్కువే. చూద్దాం, ఇదైతే లీక్డ్ ప్రైసే. సో లాంచ్ అయ్యే టైంకి నియర్లీ 20,000 దగ్గరికి వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నథింగ్ నుంచి కూడా నథింగ్ ఫోన్ 3 లైట్ అయితే నవంబర్లో రాబోతున్న లీక్స్ ప్రకారం అయితే తెలుస్తుంది. 33 వాట్ ఛార్జర్తో మోస్ట్లీ స్పెక్స్ అన్ని సో యాజ్ పర్ ద లీక్ CMA Phone 2 Proలో లాగే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. నియర్లీ 20,000లో దీన్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవి నవంబర్లో రాబోతున్న మొబైల్స్. వీటిలో మీరు ఏ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే వివో X సిరీస్ అండ్ ఒప్పో ఫైండ్ X సిరీస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.